హలో పీపుల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఉషాహాలిక్ 321. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను సీఎంఆర్ సెంట్రల్‌కి వచ్చాను. ఏ డే అవుట్ విత్ మీ లాగా చేస్తున్నాను. సో, ఈరోజు మొత్తం నేను ఏమేమి చేస్తానో అంతా చిన్న వ్లాగ్‌లా తీశాను. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సెంట్రల్‌కి రీచ్ అయ్యేసరికి 10 అయ్యింది. బట్ షో వచ్చేసి 10:30కి. సో, ఇక్కడ ఫ్రీ టైమ్ ఉంది కాబట్టి కూర్చున్నాను. యాజ్ ఇట్ ఈజ్ నాలానే ఉన్నాడు కదా నా తమ్ముడు. నా పక్కన కూర్చున్నాడు అందుకే. అండ్ నీకు టైం అయిందని చెప్పేసి నేను మీదకెళ్తున్నాను. 5th ఫ్లోర్‌లో ఉంది. సారీ 4th ఫ్లోర్‌లో ఉంటది ఐనాక్స్ సెంట్రల్‌లో. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అసలు మనతో మనం ఎందుకు బయటకు వెళ్ళాలి? అసలు మనతో మనం టైం ఎందుకు స్పెండ్ చేయాలి? అనేది చెప్పున్నాను. సో, ఈ వీడియో మెయిన్ పర్పస్ అదే. సో, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుందనే మీకు నచ్చుతుందని నేను చెప్తున్నాను. ఇక్కడైతే పైకొచ్చేసాను. మనది స్క్రీన్ 3 అనమాట. సో, వెళ్ళి కూర్చున్నా. కానీ లోపల చూడండి యాంబియన్స్ ఎంత బాగున్నాయో, చాలా డీటెయిలింగ్ కూడా అక్కడ చాలా బాగుంది. నేను చూసుండే మళ్ళీ అక్కడ కూడా అలా కెమెరా పట్టుకొని తిరిగితే మంచిగా ఉండదు కదా, అలా జస్ట్ పోస్టర్సే కదా ఇవి కూడా చూపించాలని చెప్పేసి. అండ్ నా సీట్లో అయితే కూర్చున్నాను. ఫైనల్లీ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ధమాకా మూవీకి అయితే వెళ్ళాను. మూవీ విషయానికి వస్తే బాగుంది, చాలా బాగుంది మూవీ. ఫీల్ గుడ్ మూవీ. నేను వెళ్ళి కూర్చునేసరికి ఇక్కడ ఎవరు లేరు. అది మార్నింగ్ తీసాను. అండ్ ఆఫ్టర్ దట్ ఫాలోడ్ బై లంచ్ కాబట్టి ఎక్కడ తినాలి ఏంటి అని ఆలోచిస్తున్నాను. సో, బర్గర్ కింగ్కి వెళ్ళి ఎప్పుడు అంటే నేను ఒక్కరిదాన్నే వెళ్ళాను కాబట్టి బిర్యానీ ఆర్డర్ చేసుకుని నేను ఒక్కరిదాన్ని ఖచ్చితంగా తినలేదు. అది ఎలానో వేస్ట్ అవుతుంది. సో, బర్గర్ కింగ్కి వెళ్ళి నాకు ఎంత ఫుడ్ అయితే సరిపోతుందో అంత ఫుడ్ నేను ఆర్డర్ చేసుకున్నాను. అండ్ పే చేశాను. సీట్లో వచ్చి కూర్చున్నాను. దెన్ నేను ఏం ఆర్డర్ పెట్టాను అంటే చికెన్ వాల్కెనో క్రంచ్ అండ్ పెప్సీ, దెన్ చాక్లెట్ మూజ్ అనమాట. చికెన్ వాల్కెనో క్రంచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. బర్గర్ నచ్చలేని వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది, బాగుంటుంది. అండ్ దెన్ ఫాలోడ్ బై గేమ్స్. అంటే తినేది అరగాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి కాబట్టి నేను గేమ్స్ ఆడాను అనమాట. సో, అది కూడా చూడండి, ఫుల్ ఫన్ ఉండే. ఇప్పుడు నేను అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటో చెప్తాను. నేను చాలామంది అమ్మాయిలు చూశాను. నేను విలేజ్లో ఉంటాను కాబట్టి చూసుంటాను. అందరూ అలా ఉండరు, కొంతమంది ఉంటారు. చాలా భయపడతారు బయటకు వెళ్ళడానికి. ఒక్కరు బయటకు వెళ్ళడానికి ఇంకా భయపడతారు. నేనైతే నాతో టైం స్పెండ్ చేయడం నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ మనతో మనం టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే దాని నుంచి మనం చాలా నేర్చుకుంటాం. ఏంటంటే మన క్యాపబిలిటీ ఏంటి, మనం ఒక్కరు ఉంటే మన క్యాపబిలిటీ ఏంటి, మన ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు మన సొసైటీలో మన సరౌండింగ్స్లో ఏ రేంజ్లో ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎంత కష్టపడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెరిగితే మీకు ధైర్యం వస్తుంది. అఫ్కోర్స్ అది కూడా వస్తుంది. ఎంత మనం ఒక్కళ్ళమే బయటికి వెళ్తే మనం ఎంత ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఎందుకు అంటే నేనక్కడ ట్రైపాడ్ పెట్టి ఫోన్ పెట్టి తింటుంటే నన్ను చాలామంది చూసి నవ్వారు. ఏంటి ట్రైపాడ్ పెట్టుకొని తినాలా, అది ఒక్క అమ్మాయి అంటే నేను ఆ మర్మరింగ్స్ విన్నాననమాట. ఎవరి ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుంది. అది తప్పా రైటా అని చెప్పేసి నేను ఆలోచించను. ఎందుకు అంటే తప్పు చేయట్లేదు కాబట్టి. ఏం తప్పు చేయట్లేదు కదా, అండ్ ఎవరిని బాధ పెట్టట్లేదు కదా. నేనైతే అంటే ఇలాంటి మన అంత ధైర్యంగా ఉండగలం మనం ఎవ్వరు మన చుట్టూ మన మమ్మీ డాడీ లేకుండా. అంటే మన మమ్మీ డాడీని చూసి
అరే వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారురా ఏమనకూడదురా అని కాకుండా అమ్మాయిని ఏమనకూడదురా అని చెప్పేసి ఉండాలి. సో యాహ్! మనకి ఎంత కరేజ్ ఉంది అని తెలుస్తుంది. అండ్ మనకు సపోర్టివ్‌గా ఎవరు లేకపోతే మనం ఎలా గెట్ ఆన్ అవుతాము. అండ్ మనల్ని మనం ఎలా కాపాడుకుంటాం. ఎవ్వరూ లేకపోతే మన చుట్టూ మనల్ని మనం ఎలా కాపాడుకుంటాం అనేది తెలుస్తుంది. లేదా ఎలా కాపాడుకోవాలి అనేది తెలుస్తుంది. అండ్ అలానే ఒక సిట్యుయేషన్ వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి. సిట్యుయేషన్స్‌ని లైట్‌గా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాం. బయట ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. పాష్ పీపుల్‌తో ఎలా ఉండాలి. మాస్ పీపుల్‌తో ఎలా ఉండాలి. ఎలా కలిసిపోవాలి అనేది మనం ఒంటరిగా ఉంటేనే నేర్చుకోగలం. అండ్ నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్టయితే మీరు ఇప్పటి వరకు ఎక్కడికి బయటకి వెళ్ళకపోతే ఒంటరిగా సో ఇప్పుడు ట్రై చేయండి. అది ఏ ఏజ్ అయినా పర్వాలేదు. జస్ట్ ట్రై చేయండి. అండ్ సో ఇంకా నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ పెడతాను. మీరేమి కిందన కమెంట్స్ పెట్టలేదు అనుకోండి. నేను పెట్టాలనుకున్నవి మాత్రమే పెడతాను. యాహ్! నేను కొంచెం ఇంకా బాగా మాట్లాడగలుగుతాను. కాకపోతే ఫస్ట్ టైం కదా ఇలా యూట్యూబ్‌లో మాట్లాడేది. సో యాహ్! ఇంకా ముందు ముందు చాలా మాట్లాడతాను, చేస్తానని నేను అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక నైస్ కమెంట్ పెట్టేయండి ఇప్పుడే. అండ్ ఫైనల్లీ కంప్లీట్ చేసేసా. ఇది గేమ్ జోన్. యాక్చువల్లీ పైన బౌలింగ్ అండ్ క్రికెట్ ఉంది. అక్కడ చాలా రష్ ఉండే. మళ్ళీ కిందకొచ్చేసాననమాట. ఇది చిన్న పిల్లల ఏరియా, ఆడుకునే ఏరియా. నేను కూడా చిన్న పిల్లనే కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడంతా ఆడుకుంటాను. యాహ్! ఇక్కడ గేమ్స్ ఆడడానికి కార్డ్ ఉండాలి కదా! సో అదైతే తీసుకుంటున్నాను. యాహ్! చెప్పాను కదా! ఆల్రెడీ పైకెళ్ళొచ్చాను. బౌలింగ్ అండ్ క్రికెట్ ఉంది అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తే రష్ ఉంది. సో నేను మళ్ళీ తిరిగొచ్చేసాను. యాహ్! ఇక్కడైతే నేను చిన్న పిల్లలు ఆడుకుంటున్నాను. ఓకే. నో ప్రాబ్లమ్. నవ్వొద్దే చూసి. పర్వాలేదు నవ్వినా. యాహ్! చిన్నప్పుడు ఇవన్నీ మాకెక్కడుండేవి. అంత సీన్ లేదు. ఇక్కడికి తీసుకొచ్చి ఆడించే అంత సీన్ లేదనమాట. అంటే అప్పుడు ఆ ప్రపంచం వేరు, ఆ ఆటలు వేరు, ఆ ఎంజాయ్‌మెంట్ వేరు. అది ఇప్పుడు రాదు. ఇప్పుడుండేది అప్పుడు రాదు. సో, అప్పుడెలానో అప్పుడు విషయం ఎంజాయ్ చేస్తాం కాబట్టి, అప్పుడు ఈ విషయం ఎంజాయ్ చేయలేదు కాబట్టి, ఈ విషయం ఎంజాయ్ చేస్తున్నానిప్పుడు. యాహ్! మీరెప్పుడైనా ఈ గేమ్ ఆడారా? వైజాగ్‌లో. వైజాగ్ సెంట్రల్‌లో ఆడారా? నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అండి. అంతా ఆహ్, ఆ 3 లెగ్స్ ఉన్నాయి కదా! అయి మొత్తం లూజ్‌గా ఉంటాయి. అదేం స్ట్రాటజీయో ఏమో తెలీదు. అది ఖచ్చితంగా రాదు. యాహ్! వావ్! మన బలం ఎంతుందో చూసుకుంటున్నాను నేనిక్కడ. ఉన్న మొత్తం గేమ్స్‌లో నాకిదే నచ్చిందండి. నా కష్టార్జితం ఒక్క లాలీపాప్ సంపాదించాను నేను.
ఒక్క లాలీపాప్ సంపాదించడం ఎంత కష్టమో నాకు ఆ రోజే తెలిసింది. డేని మంచి స్వీట్‌తో ఎండ్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకిక్కడ మంచి మంచి మామిడికాయలు కనిపిచ్చాయి. తినుకుంటూ ఉండలేకపోయాను. యాహ్! మంచి మ్యాంగోతో డేని ఎండ్ చేస్తున్నాననమాట. సో, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ నా ఛానల్‌లో చాలా వస్తుంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.